హడావిడిగా వస్తున్నావు? బాబు గారు, మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది. సమయానికి మా బావ లేడు. డాక్టర్ అత్తమ్మని చూసి 50 రూపాయలకు మందులు రాసిచ్చాడు. అరే, అమ్మాయి గారు ఇంట్లో లేరే? ఓ పంచి, నేను బేరాల దగ్గరికి వెళ్తున్నాను. ఓ 10 నిమిషాలు నువ్వు అక్కడికి రా, నేను డబ్బిస్తాను. ఆ పక్కకు వెళ్ళి మందులు కొనుక్కుంది కానీ. అత్తగే బాబు. వెళ్ళు. దండాలు బాబు. అలాగే దండాలు, వెళ్ళు. బాబు గారు, ఏంటే భయపడుతున్నావా? నేనే రాఘవేని. డబ్బు కావాలన్నావు కదూ, ఇస్తాను. బాబు గారు. చూడు, మనిషికి మనిషికి అవసరం ఉంటుంది. నీకు డబ్బు అవసరం ఉంది, నాకు అది. చెప్పే మాట వినాలి. అది ఎక్కడికి వెళ్తావే? అందులోంచి బయటకు వెళ్ళడానికి తావలేదే. నా మాట విని బయటకు రా. చూడు, నేను చెప్పినట్టు విన్నావు అనుకో, నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. రావాలి రావాలి రావాలి. అది మంచి పిల్ల, గుడ్ గర్ల్. దా లక్ష్మి. అలా చూస్తారే విన్నానా? మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే. లక్ష్మి, చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగాం. యాదిలో మీరు కేవలం ఆడదాన్ని చూడగలిగితే నేను ఆడదానేగా నాన్న. అమ్మా, అంత మాట అనకమ్మా, అంత మాట అనుకో. యాది, యాది, నాన్నగారు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపల నుంచి విన్నాను. ఆయన ఉద్దేశం ఏమిటో ఊహించాను, అందుకే వచ్చాను. చూడు, ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు, ఓ జాలిగుండగల ఆడదానికి అడుగుతున్నాను. ఆయన మన్నించు, ఇక్కడ జరిగిందంతా మర్చిపో. అమ్మాయి గారు, అంత పెద్ద మాట్లాడద్దు. దేవత లాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపాన్నైనా క్షమించేయచ్చు. చూడు, మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు. మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు. తొందరగా వెళ్ళు. అలాగే అమ్మాయి గారు. ఒరే రాముడు, నువ్వు ఊరెళ్ళినాక నాకు రోగం ఎక్కువైపోయినదిరా. పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో. పక్క ఊరు పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా. నన్ను బతికించింది. చాలే అత్త, నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి? అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా ఆ మాత్రం చేస్తారు. బావా, నువ్వు కాఫీ తీసుకో. కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే. అది చాలే బావా, అత్తేదో అట్లా మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా? అంత పొగడాలనుకుంటే లక్ష్మిగారిని పొగుడు. లక్ష్మ, అవును, మనిషి సాయం నేను చేశాను గాని డబ్బు సాయం అమ్మాయి గారే చేసింది. లక్ష్మి గారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని. లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను. పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు? పాఠాలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారా? నోరు మూసు లోపలడు. మన అంతస్తు పరువు మర్యాద మర్చిపో. నాన్న, ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న? చూడండి, నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాదల గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు. వస్తాను. డామ్ ఇట్. అయ్యగారు, పోస్ట్. లక్ష్మి, నేను లేనప్పుడు మా అమ్మ వైద్యానికి డబ్బిచ్చి సాయపడ్డందుకు చాలా థ్యాంక్స్. రాము, కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు. మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే నాకు ఎక్కువే ఉంది. కాదంటావా? నిజాల్ని నీ మాటల్ని కాదని ఎలా అనగలను? క్లాస్కి టైం అయింది, పద. మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీగవయ్య అనే 2 పందికొక్కులు దోచుకు తింటున్నారు. డామ్ ఇట్. ఎవరు మా గురించి పేపర్లో రాసింది? రాఘవయ్య, రాఘవయ్య, దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి. చెకింగ్ కొత్తామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా.
నీ దుకాణం పునాదులే కదయ్యా, నా ఇంటి పునాదులు కూడా కదిలే. ఇదిగో నాకు వచ్చింది వెధవ నోటీస్. నీకు జయ, మీ ఇద్దరికి జయ, మీ ఇద్దరికి జయ, మీ ఇద్దరికి ఏంటి జయ. ఏంట్రా నీ గోళ? పేపర్లో పడ్డాయి మీ ఇద్దరి పేర్లు. మేము చూసాంలే. ఎల్లవా ఇంటికి నోరు మూసుకుని వెళ్ళు. ఏయ్, ఏయ్, ఆగు. ఈ వెధవ ఇంటికి పోలిస్తే దారి పొడుగునా మన గురించే చెప్తూ వెళ్తాడు. రై ఈ విషయం తెలియదు. వెళ్ళు. తోకొకటి తక్కువ. అసలు ఏ తుంట్రదవ చేసి ఉంటాడంట అవి పని. ఇంత తెగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాడే రాసి ఉండాలయ్యా. ఒరే వెంకన్న, మన ఊరు గురించి పేపర్లో పడింది రోయ్. ఏమని రోయ్? అనగనగా గింటయ్య గేకవయ్య అనే 2 పందికొక్కులు దాచినపల్లి గ్రామాన్ని దోచుకుంటున్నాయంట్రా. అసలు మన ఊళ్ళో గింటయ్య గేకవయ్య అంటే ఎవర్రా? అమ్మ కూర నా కొడకల్లారా. అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకురా? ఎతవల్లారా? ఉల్లిపాయలంత లేరు, ఏమిటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు. రై ఎక్కడ చదివారా పేపర్? అసలు మన ఊళ్ళోకి పేపర్లు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎవడిచ్చాడ్రా మీకు? నేను. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది. బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది. ఇన్నేళ్ళ నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి. దానికి నిదర్శనం ఇదే. పిల్లలు స్కూల్కి పదండి. చూసావా ఎలా కొట్టించాడో? చెప్పు దెబ్బ. ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు, ఏదో ఒక అవతారం ఎత్తవయ్యా బాబు. ఎత్తేస్తాను. రాజకీయ అవతారం ఎత్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి వీడు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు. నువ్వు అలా చూస్తూ ఉండు. అది ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఐకమత్యమే మహాబలము. అంటే మనం అందరూ కలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరన్నమాట. తెలిసిందా? రండి, ఇవాళ అటో ఇటో తెలిపో. స్టాప్ ది పాఠం. రే రాము, ఇప్పటికి చెప్పిన పాఠాలు చాలు, నువ్వు ముందు బయటన్నాడు. ఏమిటి మీరు అనేది? ఏమిటా చెప్పవయ్యా? నిన్ను మన్యపడవల్లో ముదనష్టపు స్కూల్ కి బదిలీ చేశారు. ఇవిగో ఆర్డర్స్. తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు. మాస్టర్ స్కూల్లో చెడ్డకి లేదు. ఏట్రా ఊరికాల నిలబడి చూస్తారో? కుడి చేయడం చేయలేకుండా మన వాళ్ళని గూడు పళ్ళు కల్పించాడు. మన వాళ్ళు తీసుకెళ్ళండి. ఊడిపు కూర నా కొడకల్లారా. ఆ తెల్ల సొక్కాలు రంగు నెక్కలు ఇప్పేసి కోచి కొట్లు ఎట్టుకుని కోట్లం తోలుకుంటారా యాదవల్ల. ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగవే సంగతి ఏమిటో? మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోలికి వస్తావా? ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా మాకు ఎదురు తిరుగుతావా? ఇప్పుడు తిరగరా? 4 రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం జోలికొస్తావురా నువ్వు? పెద్దలు ఎదిరించావు, ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎదిరించడం చూద్దాం. 4 ముక్కలు వంట పట్టినంత మాత్రం ఊళ్ళో పెద్దలకే నీతులు చెప్తావా? ఇప్పుడు రోడ్డుపై పడ్డావు, ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు. చెప్పరా? చెప్పు. బోడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే. ఇప్పుడు చెప్పు. కొంపలో డబ్బు లేదు, ఊరు వెళ్ళకపోతే ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే తిండి లేదు, ఎవడి సాయం లేదు, నా సానుభూతి అంతకన్నా లేదు. ఒంటరి వెధవి. ఏ సాయంత్రం నీ ఆశయాలు? ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాఘవయ్య అవతారం ఎత్తితే ఏం చేయగలడు? అర్థమైంది. కానీ మీకు అర్థం కాని నేను చెప్తాను వినండి. ఉదయించే సూర్యుడిని ఆపడం, ఉరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు. నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు కానీ నన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేరు. ఆహా, ఉద్యోగం పోయింది కదూ. నా ఆశయాలని తప్పు వాయించుకుంటూ ఊరో తిరుగుతాడే. ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెళ్ళ ఓ పిల్ల కట్టుకు తిరుగుతాడు. ఆపండి. అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు, బట్ట కాదు, మీలాంటి స్వార్థపరుల అండదండలు కాదు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, దేనికి తలవంచని ఆత్మవిశ్వాసం, ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి, ఇవన్నీ కలిసున్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు. ఆ శక్తిని మీలాంటి ఆషాఢభూతులు ఏమీ చేయలేరు. రాఘవయ్య, నేను అవతారం ఎత్తుతాను. అది ఒక మహాశక్తిలా మీ కళ్ళకు కనిపించేట్టు చేస్తాను. మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను. సుప్రభాతం 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 సుప్రభాతం. చీకటి చీల్చుకు వచ్చింది, రేపటి వెలుగును తెచ్చింది. లెమ్మల్ది నిద్దుర లెమ్మల్ది, లెమ్మల్ది నిద్దుర లెమ్మల్ది.
సుప్రభాతం 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 సుప్రభాతం. నిన్న మొన్నటి నల్లటి మబ్బు చెల్లా చెదురైపోయింది, కల్లా కపటం తెలియని పిల్లల మల్లెలతోటే విరిసింది. నిన్న మొన్నటి నల్లటి మబ్బు చెల్లా చెదురైపోయింది, కల్లా కపటం తెలియని పిల్లల మల్లెలతోటే విరిసింది. మనకై మనమే కట్టుకున్న మరో ప్రపంచం, అది కులము మతము జాతి భేదాలెరుగని స్వర్గం. ఇది విద్యాలయం మన ప్రేమాలయం, దేవుళ్ళు దీవించు దేవాలయం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సుప్రభాతం 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 సుప్రభాతం. చేతులు కలిపిన చీమలము, లేదిక మనకు అసాధ్యము. చేతులు కలిపిన చీమలము, లేదిక మనకు అసాధ్యము. సంకల్పము మన సాధనము, ఇక వీళ్ళు మోళ్ళు పక్కని చిగుళ్ళు వేస్తాయి. సిరులే కురిపించి మన ముందు తరాలకు కరువులు కరువైపోతాయి. సిరులే కురిపించి మన ముందు తరాలకు కరువులు కరువైపోతాయి. కృషితో నాస్తి దుర్భిక్షం, స్నేహం సేద్యం మన లక్ష్యం, ఇదే సత్యం. ఇదే నిత్యం. ఇదే శాశ్వతం. సుప్రభాతం 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 సుప్రభాతం. చీకటి చీల్చుకు వచ్చింది, రేపటి వెలుగులు తెచ్చింది. లెమ్మంది నిద్ర లెమ్మంది, లెమ్మంది నిద్ర లెమ్మంది. సుప్రభాతం 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 సుప్రభాతం. ఇదిగో రాఘవయ్య, ఆ రాముడుగాడు అవతారం ఎత్తుతాను అన్నాడు, ఎత్తేశాడు. మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు, ఎట్టేశాడు. ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు, చేసేస్తున్నాడు. ఆడేం మాట అంటే అది శాతల్లో చూపించేస్తున్నాడు. మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం. వెంటయ్య, ఈ దాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఎత్తేస్తాను. వెంటనే జటాసుర అవతారం ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీఓల్ని డిఈఓల్ని వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉసుకొల్పి వాడంతా తేల్చేస్తాను. చూడు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు ఓ చేయి. సంతోషంగా చేస్తాను. డొక్క చించేస్తాం. వాడి వివరాలు ఏంటో చెప్పండి. దట్ ఫిలో రాము అమ్మా దేవాంతుడండి. ఆ కొండపక్క పోరంబోక స్థలాన్ని ఆక్రమించేసుకున్నాడండి. ఇజ్ ఇట్? అవును సార్, అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టించాలనుకున్నామండి. గుడి కట్టాల్సిన చోట బడి కట్టేశాడండి. కుర్రేదవులకి వానమాలు నేర్పే వంకతో ఊళ్ళోకి ఎగస్పత్తి పెట్టేశాడండి. తోయించేస్తాం. మేం చేయాల్సింది మేం చేస్తాం, మీరు చేయాల్సింది మీరు చేశారా? ఈ అరేంజ్మెంట్లు అయిపోయాయండి. 4 సీమలు తెప్పించాం, 10 తలాలు తీసేసామండి. 2 పరుపులు ఏర్పాటు చేశాం. పరుపులా? పరుపులంటే మా పెంట దానికి పెట్టిన పెంట పేరు కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి. గుడ్ గుడ్, ఐ అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్. ఇంతకీ ఏడా బడి, ఏడా రాము? సార్, ఆ కొండ పక్క పాక చూడండి సార్, అదిగో అదండి బడి. దాని పక్కన నిలబడ్డాడు చూడండి జెండా కోయలాగా, తప్పిలో రాము. జై హింద్. మీరు వెళ్ళి పరిస్థితులు కల్లారా చూడండి. మేమేదో దగ్గరుండి చేయించామని మాగుబడి ఎడుతాడు. మేము ఇక్కడే ఉంటాం. తేల్చేస్తాను వాడి సంగతి. పెంటయ్య,
ఈ దెబ్బతో ఈ నా కొడుకు సంగతి సరే. ఏమైనా రాఘవయ్య, నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పనులన్నా జరిగిపోతాయి. అవతారం ఇలాగ ఎత్తావు, ఆఫీసర్లు ఇద్దరు వారిపోయారు. దాచిరపల్లి హిట్లర్. మీరేనా రాము? అవునండి. నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని. వీరు విద్యాశాఖ అధికారి. నమస్తే. నమస్తే. మిస్టర్ రాము, మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఆస్తులు ఆక్రమించుకున్నారని, అనుమతి లేకుండా సేద్యం చేస్తున్నారని మీ మీద రిపోర్ట్లు వచ్చాయి. మీరేమంటారు? మీరు విన్న నిజమేనండి, కానీ కారణాలు మాత్రం నిజం కావు. చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ గూడెం పసి వాళ్లకు పాఠాలు చెప్పడం నేరమే అయితే, ఎస్, నేను చేసింది నేరమే. ఈ పసి వాళ్ళ భోజనాలకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దలు స్వాహా చేస్తుంటే వీళ్ళందరికీ పట్టెడన్నం పెట్టడం కోసం ఎందుకు పనికిరాని ఈ స్థలాన్ని అందరూ కలిసి సాగు చేయడం తప్పే అయితే నన్ను శిక్షించండి. ఇట్స్ ఆల్ రైట్. కానీ నువ్వు చట్టం కాదు, ప్రభుత్వం కాదు. నువ్వు ఈ ఊర్లో అందరి మీద దౌర్జన్యం చేస్తున్నావని కంప్లైంట్స్ వచ్చాయి. అది నిజం కాదు, అబద్ధం. రాఘవయ్య దొంగ, ఆ పెద్దయ్య పెద్ద దొంగ. మాకు బడంటే ఏమిటో తెలియదు. మాకు తెలియని విషయాలు మా మాస్టర్ గారు ఎన్నో చెప్పారు. మేమంతా ఒకటేనని చెప్పారు. గూడెం వాళ్ళు మేము కలిసి చదువుకుంటున్నాం, కలిసి భోజనం చేస్తున్నాం. నీ పెద్దయ్యాక మా మాస్టర్ల ఊరూరు తిరిగి మనుషులందరూ సమానమని చెప్తాను. విన్నారా సార్? ఈ పసిపిల్లల హృదయాల్లో విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించాడు రాము. వీళ్ళింత పవిత్రంగా ఆలోచిస్తున్నారు అంటే, వీళ్ళింత ఆవేశంగా తమ లక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అంటే దీనికి కారణం రాము. ఇప్పుడు చెప్పండి సార్, రాము చేస్తున్నది నేరవా? మీరెవరు? మీకెవరైతే రాము మీద రిపోర్ట్ ఇచ్చారో ఆ పెద్ద మనిషి కూతుర్ని, రాఘయ్య గారి అమ్మాయిని. వాట్? మీరు కూడా ఇతనితో పనిచేస్తున్నారా? రాము ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం, ఒక ఆవేశం. ఆ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. కానీ ఊరి పెద్దలందరూ కలిసి ఇక్కడ రామాలయం ఏదో కట్టాలనుకుంటున్నారని విన్నాం మేము. వాళ్ళు ఇక్కడ ఒక్క ఆలయమే కడదామనుకున్నారు సార్. కానీ ఇక్కడ కొన్ని వందల దేవాలయాల ప్రతిష్ఠ జరుగుతుంది. మంచిని కోరే ప్రతి హృదయం ఒక దేవాలయం. ఇక్కడ నిలబడ్డ ప్రతి కుర్రాళ్ళలోనూ ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక జీసస్ కనిపిస్తారు. సార్, వీలైతే ఈ ఉద్యమానికి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి, మీ చేయూతనివ్వండి సార్. తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు జరగాల్సిన సహాయం జరిగేటట్టు చూస్తాం. మేము ఇక్కడికి ఒక నేరస్తుడిని నిలయడానికి వచ్చాం, కానీ ఒక కార్యవాదిని కళ్ళారా చూసి పెడుతున్నాం. ఈవేళ సమాజంలో జరగాల్సిన కృషి ఏమిటో చేసి చూపిస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ యు రాము. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఉన్నారండి. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, మేము చేయాల్సింది మేము చేస్తాం. సరే, మీరు చేయవలసింది మీరు చేయకపోతే మేం చేయగలమండి. కాకపోతే ఆ చేసే ముందు ఈ రాత్రికి మేము ఇచ్చే విందు తీసుకుని. విందు లేదు, నా బొంద లేదు, మేము ఇప్పుడే పోతాం. సార్ సార్ సార్, సీమలు దింపాం, తలల కోసం పరుపులు కూడా. మీరు చేయాల్సింది మీరు చేశారు, ఇంకా మీరు చేయాల్సింది ఉంది. ఓ చేస్తాం తప్పకుండా. చెప్పండి. చీమలు తాగేయండి, తలలు తినేయండి, పరుపులు మేలేసుకుని పడుకోండి. మేము చేయాల్సింది మేము చేస్తాం. చిచి, ఇంత బొద్దెంక మీసం పెట్టుకుని కళ్ళజోడోటి పెట్టుకుని కర్ర మొక్కడు పట్టేసుకుని ఇట్లా రాగమైన అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగిందేంటి? గెలుపు ఆడిదైపోయింది, ఓడిపోవడం మనంతో అయిపోయింది. ఎత్తేస్తాను అవతారం ఎత్తేస్తాను అని మమ్మల్ని అందరూ కొట్టేయడం తప్ప ఏం అవతారం ఎత్తావు? ఏ ర్యాంక్ అన్న అవతారం ఎత్తావు? వెంటయ్య, ఫైర్ లో పెట్రోల్ పోసావు. ఇక ఇక భగభగాసు అవతారం ఎత్తేస్తాను. ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు, లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు. ఈ రోజు నేను కిల్ అంటున్నాను, సింగిల్ ప్రాణాలు లేపేస్తాను. రే భద్రిగా, అయ్యా వెంటనే వెళ్ళి వాళ్ళు లేపేయి, లేదా నువ్వు లేచిపో. కిల్లర్ డై, గో. ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా. ఆమె మనసులో ఏముందో, ముందేం జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి. వచ్చింది, ఇదిగో సీతమ్మ తల్లి పెళ్ళే వచ్చింది. త్వరగా చెప్పోయా బాబు. నీకు నచ్చిన వాడితో పెళ్ళవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు. పెళ్లి గడియ దగ్గరలోనే ఉంది. నువ్వు కోరిన వాడితో 6 రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి. ఆలస్యం అయితే ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు. లస్కో పెళ్లి విషయం నా నోటితో ఎట్ట చెప్పేది బావకి? పలక మీద రాసి చూపిస్తాను. బావ సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా? అప్పుడు మురిసిపోయి ఎంతనే మనవాడేస్తాడు. పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమని రాయాలా? అమ్మాయి గారిని కనుక్కుంటే ఆడే చెప్తారు.